కాకినాడ జిల్లా రమణయ్యపేటలో వైసీపీ నిరసన చేపట్టింది. మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు వెన్నుపోటుతో 2 ఏళ్ల పేరుతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టో సూపర్ 6 పథకాలను నేటికి కూడా అమలు చేయలేదని, ఆ పథకాల గురించి ప్రజలు ఎవరైనా మాట్లాడితే వారిపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని కన్నబాబు అన్నారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టి ఏం చేసినా ప్రజలు పక్షాన్ని పథకాల గురించి వైసీపీ పార్టీ ప్రశ్నిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకి 2 ఏళ్లు పూర్తయి 3వ సంవత్సరంలో అడుగు పెడుతోంది. చంద్రబాబు నాయకత్వంలో అన్ని పార్టీలు కలిసి వచ్చి అందరూ కలిసి ఉంటే కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేమనే ఒకే ఒక లక్ష్యంతో, ప్రజల కోసం కాదు, జగన్ అనే ఒక శక్తిని ఓడించాలనే లక్ష్యంతోనే ఆ రోజు కూటమి కట్టి అబద్ధపు హామీలు ఇచ్చి, అలవిగాని హామీలు, అమలు చేయలేని హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చి వాళ్ళకి 2 ఏళ్ళు పూర్తయి 3వ సంవత్సరాలకు అడుగు పెడుతున్నారు. అందుకే ఇవాళ మా నాయకుడు, మా ప్రీతమ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా భారీ నిరసన ర్యాలీలను చేస్తూ ఉన్నాం.